వెల్కమ్ బ్యాక్. కాశ్మీర్లో అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తముందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. లోక్సభలో కాశ్మీర్ అల్లర్లపై సమాధానమిస్తూ పరిస్థితి పూర్తి అదుపులోకి వస్తుందని అన్నారు. భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ ప్రయత్నిస్తోందని చెప్పారు రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల్లో నిజమెంత? నిజంగా ఇండియాను అస్థిరపరిచేందుకు దాయాది దేశం కుట్ర పన్నిందా? आज हमारा पड़ोसी किस प्रकार की नापाक हरकतें कर रहा है, भारत को डिस्टेबलाइज करने की कोशिश कर रहा है। और मैं दो टूक शब्दों में कहना चाहता हूं कि भारत में यदि आतंकवाद है तो वह पाकिस्तान के द्वारा स्पॉन्सर्ड आतंकवाद है, अध्यक्ष महोदय। और वह पाकिस्तान जो मजहब के नाम पर बना था, हमसे अलग हुआ था, अपने मजहब के लोगों को भी एक साथ नहीं रख पाया और उस पाकिस्तान के दो टुकड़े हो गए। और आज पाकिस्तान की हालत ऐसी है कि वहां के हर तंजीमों के बीच बराबर घमासान चलता रहता है, हर इलाके में बराबर घमासान चलता रहता है। आज अपने हालात को सुधारने के बजाय वह पाकिस्तान भारत को डिस्टेबलाइज करने की अपनी तरफ से बराबर कोशिश कर रहा है। సార్, కాశ్మీర్లో వరుసగా 13వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటి వరకు శాంతియుత వాతావరణం అక్కడ ఏర్పడలేదు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ లోక్సభలో భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఒక ప్రకటన చేశారు. అల్లర్లను ఒక అవకాశంగా పాక్ తీసుకుందని భావించాలా, లేకపోతే ఈ అల్లర్ల వెనుక, దీని వెనుక, ఈ ఘర్షణల వెనుకే పాక్ ఉందని భావించాలా? అంటే ఒకటి రాజ్నాథ్ సింగ్ అన్న మాట 100% సత్యం. భారతదేశాన్ని అస్థిరపరచడానికే పాకిస్తాన్ ఉంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే గతంలో పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వీ వాంట్ కాశ్మీర్ టు బ్లీడ్ అన్నాడు. వీ వాంట్ కాశ్మీర్ అనలే, వీ వాంట్ కాశ్మీర్ అంటే మా కాశ్మీర్ కావాలి అని. కానీ ఆయనకు కూడా తెలుసు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, దాన్ని తీసుకెళ్ళలేడు. అందుకే వీ వాంట్ కాశ్మీర్ టు బ్లీడ్ అన్నాడు. అంటే కాశ్మీర్లో నిరంతర రక్తపాతాన్ని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఇందులో రాజ్నాథ్ సింగ్ అన్నమాట 100% నిజం. అయితే ఈ అల్లర్లను పాకిస్తాన్ వాడుకుంటుంది, శత్రువు ఎప్పుడు వాడుకుంటాడు. నీవు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఒకటి, పాకిస్తాన్ పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంటి? ఒకరోజు వెళ్ళి కౌగలించుకుంటారు, ఒకరోజు హ్యాపీ బర్త్డే చెప్తారు, ఓ రోజు ఆహ్వానిస్తారు, మరో రోజు శత్రువు అంటారు. నికరమైన స్థిరమైన పాక్ విధానం లేకపోవడం ఈ ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఉన్న మొదట్లో. అయితే అదే సమయంలో భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి దుర్మార్గంగా ఉంది అని రాజ్నాథ్ సింగ్ చెప్పింది 100% నిజం. కానీ దుర్మార్గంగా ఉండి శత్రువుకు అవకాశం మనం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. కాశ్మీర్లో ఎందుకు ఈరోజు ఒక పరాయీకరణ భావన, ఇది మా దేశం కాదు, మేము భారతదేశంలో భాగం కాదు అనే భావన పెరుగుతోంది. దీన్ని అడ్రస్ చేయాలి. మీరు అనవసరపు ఎజెండాలు పట్టుకొచ్చి కాశ్మీర్లో ఉన్న ప్రజల్లో ఒక రకమైన భయాందోళన క్రియేట్ చేయదు. ఇక పాకిస్తాన్ కుట్రల్ని ఎదుర్కోవాలి దానికి ప్రపంచవ్యాప్తంగా మన అగ్రెసివ్ డిప్లొమసీ చేయాల్సింది. అందువల్ల ఈ రెండింటిని, ఒకటి పాకిస్తాన్ పట్ల దుర్మార్గాన్ని ఎండగట్టాలి, పాకిస్తాన్ దుర్మార్గాన్ని ఎక్స్పోజ్ చేయాలి. మరోవైపు ఏ చర్యల ద్వారా కాశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని పొందగలమో దాన్ని ఆలోచించండి. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేయాలని వీళ్ళు ఒకవైపు క్యాంపెయిన్ చేపడుతున్నారు, మరోవైపు ఏమో కాశ్మీర్లో పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది, శత్రుదేశం అది, ఎందుకు ఉపయోగించుకోదు? దాన్ని ఇంకో రకంగా పాకిస్తాన్ ఉంటుందని మనం ఆశపడడం పొరపాటు. పాకిస్తాన్ నైజం అది. అందువల్ల మనమేం చేయాలంటే, చరిత్రలో ఒక ప్రత్యేక పరిస్థితిలో కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. ఆ చారిత్రక ప్రత్యేక పరిస్థితులను గౌరవిస్తూ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్కు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చాం. కానీ కాలక్రమేణా ఆ ప్రత్యేక ప్రతిపత్తిని పూర్తిగా నీరుగార్చాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే అసలు ఆ ప్రత్యేక ప్రతిపత్తి ఎత్తివేయాలి అని. ఇక అదే జరిగితే కాశ్మీర్ ప్రజలు మీ దేశంలో ఉండమని అంటారు, మీ దేశం అని అంటారు. మనమేం చెప్పాలంటే కాశ్మీర్ ప్రజలకు, అయ్యా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి లోబడి మీరు ఎంత స్వతంత్రంగా ప్రతిపత్తితో ఉండాలనుకుంటే ఉండండి అనే విశ్వాసాన్ని కల్పించారు. ఇది కాశ్మీర్కే కాదు, తెలంగాణకు ఉండాలి, ఆంధ్రకు ఉండాలి, తమిళనాడుకు ఉండాలి. రాష్ట్రాలు వేరు కాదు, రాష్ట్రం అంటేనే దేశం. భారత రాజ్యాంగానికి లోబడి, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టము లేదు. అలా కాకుండా మేము కాశ్మీర్ను మా కాలనీలాగా చూసుకుంటాం, మీరు ఉండండి అంటే ప్రజల్ని ఎప్పుడు ఉంచలేం. అదే కాశ్మీరీ ప్రజల్లో వేర్పాటువాదాన్ని పెంచుతుంది.
ఆ వేర్పాటువాదాన్నే పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. అందువల్ల కాశ్మీర్ ప్రజల మనసులను గెలవడం ద్వారా మాత్రమే కాశ్మీర్ను భారతదేశంలో ఉంచుకోగలం. కానీ తుపాకులు బట్టి, ఎన్కౌంటర్ల ద్వారా, కాల్పుల ద్వారా, మిలిటరీ బలగాలను ఉపయోగించే కాశ్మీర్ను మన చేతులు ఉంచుకుంటామంటే ఇది సాధ్యం కాదని 30 ఏళ్ళ అనుభవం చెప్తోంది. ఇంకా మనం అదే విధానాన్ని అనుసరిస్తే లాభం ఏంటి? అందువల్ల కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులతో కూడా భారత ప్రభుత్వం సూటిగా ఒక విశ్వాసాన్ని కల్పించి చర్చించాలి. కాశ్మీర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలి. కాశ్మీర్లో ఉన్న పౌర ప్రభుత్వం బీజేపీ, మిత్రపక్షమైన పీడీపీతో కలిసి ఉన్న ప్రభుత్వం. అందువల్ల మీరు ఓపెన్ ఎ డైలాగ్. మేము భారతదేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. ఈ రెండింటికి లోబడి మీరు ఏం కావాలి అని వాళ్ళను చర్చించాలి, అది ఇవ్వాలి. కాదు ఎవరైనా మాకు ఏది అవసరం లేదు, మాకు భారతదేశంలో మేము ఉండము, భారత రాజ్యాంగాన్ని గౌరవించమంటే వాళ్ళను ఆయుధాలతోనే సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఇంకో మార్గం లేదు. ఈ దేశం నుంచి విడిపోవాలనుకునే వారి పట్ల భారత ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిందే. కానీ ఈ దేశంలో ఉంటూ మా చారిత్రకంగా మాకున్న స్వయం ప్రతిపత్తిని కాపాడండి అనే ప్రజల పట్ల మనం సానుభూతిగా ఉంటేనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.